తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరపు లేని వర్షాలు కురుస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా మండలంలో ప్రధాన వాగులైన గుబ్బలమంగి వాగు, సీతవాగు, తూరిబాక వాగులు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలో ప్రధాన చెరువులైన చిన్న గుబ్బలమంగి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి చెరువు అరుగు నుండి ప్రమాద స్థాయిలో నీరు ప్రవహిస్తుంది. దీంతో పాటు మండలంలో పెద్ద చెరువులైన గంగోలు చెరువు, కొంగవాగు చెరువు, తులసమ్మ వాగు చెరువు తదితర చెరువులు పూర్తి స్థాయిలో నుండి అలుగుల నుండి బయటకు నీరు ప్రవహిస్తుంది. మండలంలో గల చిన్న చెరువులు, కుంటలు కూడా పూర్తి స్థాయిలో నుండి నిండు కుండలను తలపిస్తున్నాయి. గుబ్బల మంగి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పెద్ద నల్లబల్లి గ్రామం మీదుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారికి లక్ష్మీపురం గ్రామం వద్ద భారీగా వరద నీరు చేరడంతో గౌరవరం, పైడిగూడెం ఆయా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. బైరగులపాడు, సున్నంబట్టి గ్రామాల మధ్య గల మార్గానికి గోదావరి ఎగపోటు భారీ వర్షంతో వచ్చిన వరద నీరుతో రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో ఆ గ్రామానికి భావ్య ప్రపంచానికి సంబంధాలు నిలిచిపోయాయి. ఆ గ్రామం జల దిగ్బంధంలో ఉంది. మరోపక్క గోదావరి కూడా క్రమేపీ పెరుగుతుంది. దుమ్ముగూడెం ఆయకట్ట వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. శుక్రవారం నుండి శనివారం మధ్య వరకు దుమ్ముగూడెం మండలంలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.